ఆకాశాన్ని తాకే భవనాల కాలం ఇది. కానీ ఆ గ్రామంలో మాత్రం ఒక నమ్మకం హద్దులు దాటలేదు. డబ్బున్న స్థలం ఉన్న 2వ అంతస్తుకు మించి నిర్మించని ఇళ్ళే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. ఇది ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం. ఇక్కడి కొండపై కొలువైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన ఈ గుడికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. బంగాళాఖాతాన్ని అభిముఖంగా చూస్తున్న స్వామివారి మూల విరాట్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత. ఈ టెంపుల్ కి బ్రిటిష్ కాలం నాటి ఇంట్రెస్టింగ్ హిస్టరీయే ఉందట. స్వామివారి శక్తిని స్వయంగా చూసిన బ్రిటిషర్లు ఆలయానికి కప్పం చెల్లించేవారని చరిత్ర చెబుతోంది. అయితే ఈ ఆలయం ప్రత్యేకత కేవలం చరిత్రలోనే కాదు, ఇక్కడి ప్రజల జీవన విధానంలోనూ కనిపిస్తోంది. స్వామివారి పాదాల కంటే తమ ఇల్లు ఎత్తుగా ఉండకూడదనే నమ్మకంతో ఇప్పటికీ గ్రామంలో చాలా మంది 2వ అంతస్తు నిర్మించారు. చిన్నతనం నుండి మా గ్రామంలో ఊరిపాకలు ఉండేవి. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ క్రమంగా ఇల్లు స్లాబులు వేసుకోవడం జరిగింది. మా పూర్వీకులు మాకు చెప్పిన దాన్ని బట్టి మేము ఒక స్లాబ్లోనే ఉండేవాళ్ళం, 2వ అంతస్తు వేసేవాళ్ళం కాదు. అదేవిధంగా శనివారాలు మరియు ఉగాది, విజయదశమి, కృష్ణాష్టమి, ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి మొదలగు పర్వదినాల యందు భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, భూముల ధరలు పెరిగాయి. కానీ ఇక్కడి ప్రజల మనసుల్లో భక్తి మాత్రం చెక్కు చెదరలేదు. ఇది ఓ ఆచారం మాత్రమే కాదు, తమ భగవంతుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం.